రాంభూపాల్ గారు మీరేమంటారు? ఈ ధర ₹1000 పెంచడం అంటే అంతకుముందు జనసేన వాళ్ళు ఊరేగింపులు కూడా చేసి పలానా సినిమా చూడండి, ఆ వీరమల్లు ఏదో చూడండి అని ప్రచారం చేసి వచ్చారు కదా. ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచే చివరికి అభిమానుల నుంచే కదా ఫస్ట్ వెళ్ళేది, పాపం వాళ్ళనే కొల్లగొట్టే యత్నం అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఆ సినిమా దానికి సంబంధించినప్పుడు మాట్లాడినాడు. అది కూడా మీరు చదివినారు. అభిమానుల పునాదుల మీదే నేను రాజకీయాల్లో కూడా పోరాడాను. అవును. మరి అభిమానుల పునాదుల్ని భద్రంగా కాపాడాలి కదా. వారి మీద ₹1000 భారం వేసి ఆ పునాదులు బీటలు వారేటట్టు చేసుకుంటున్నారు ఎందుకు? నిజంగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా నువ్వు బాధ్యత కలిగిన స్థానాల్లో ఉండేటువంటి వ్యక్తి తన సినిమాకు రేట్లు తగ్గించుకొని ఆదర్శంగా ఉండి తద్వారా ప్రజలు ఆ సినిమాను చూస్తే ఖచ్చితంగా మీకు లాభాలు వస్తాయి. సినిమా బాగుంటే జనం చూస్తారు. మామూలు సినిమా యాక్టర్స్ నటించిన సినిమాలు కూడా అద్భుతంగా ఈ కాలంలో అన్నాయి. ఈ మధ్య యంగేజ్ డైరెక్టర్ సినిమా తీస్తే దానికి చాలా పాపులారిటీ వచ్చింది. కాబట్టి వ్యక్తుల యొక్క వాళ్ళ టాలెంట్ ని బట్టి జరుగుతుంది తప్ప ఇక్కడ ఏదో రేట్లు పెంచి తక్షణం లాభాలు సంపాదించుకొని ఆ సినిమా పెట్టుబడిని వెంటనే పోగేసుకునేటువంటి చర్యల్లో ఇది ఒక భాగంగా కనపడుతుంది. రెండోది, మీరు గతంలో ఏం మాట్లాడినారు? ఈ సినిమాలో రేట్లు పెంచే విషయాల్లో గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు చాలా విచిత్రమైన వ్యాఖ్యానాలు చేసినాడు. ఆ రోజు జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని చాలా మాట్లాడినాడు. మరి ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు కదా, మీ సినిమాలకు మాత్రమే ఇది వర్తిస్తుందా? ఇతర సినిమాల పరిస్థితి ఏమిటి? చిన్న సినిమాల పరిస్థితి ఏమిటి? అంటే ఆర్ నారాయణమూర్తి గారు చెప్పినారు, నా సినిమాకు 1 నయా పైసా రాయితీ ఇవ్వద్దు, కనీసం చూడమని చెప్పండి చాలు. 10 మంది ప్రేక్షకులు వచ్చి చూస్తే ఆ ప్రేక్షకుల నుంచి వచ్చే టికెట్ సాధారణ ధరలతోనే నేను సినిమాలు తీయగలనని ఒక సాధారణమైనటువంటి అతి పేదరికంలో ఉండేటువంటి నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళేమో నాకు రాయితీలు వద్దంటుంటే, మీరు అత్యంత కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి సినిమాలు తీసే వాళ్ళు మాత్రం మీ సినిమా భారాన్నంతా మీ అభిమానులు ఎత్తినేయడం ఏంది? అందుకనే హరిహర వీరమల్లు గురించి చాలా పెద్ద ప్రచారం చేసింది. మొత్తం బ్యానర్స్ కట్టారు. తెలుగుదేశం నాయకులు కూడా ప్రచారం చేసినారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా ఫస్ట్ షో సినిమా చూసినారు. ఆ తర్వాత ఏమైంది? మరుసటి రోజు సినిమా జనమే లేదు. కాబట్టి ఛార్జీలు పెంచడం అని అంటే దాని అర్థం ఆ సినిమాల్ని సక్రమంగా నిర్వహించుకోలేక దానికి పెట్టుబడి వస్తుందో రాదో తెలియక ముందే దాని అభిమానుల మీద భారాలేదు. అభిమానులు నష్టపోతారు. ఈరోజు అభిమానులు అంటే ప్రజలే. అభిమానులు ప్రత్యేకంగా ప్రజల్లో లేరు. వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ జీవనానికి సంబంధించి అనేక రకాల ఇబ్బందులు పట్టి చదివి వాళ్ళు బతుకుతున్న ప్రజలలో వాళ్ళకి ఈ రోజు ₹1000 సినిమా టికెట్ కే ఖర్చు అవుతాయి. నేను ఎక్కడో చూసిన 1,40,000 పెట్టి ఎవరో వాళ్ళ అభిమానం టికెట్ కొన్నట్టుగా సోషల్ మీడియాలో పెట్టారు. ఆయన డబ్బులుండి 1,40,000 పెడితే పర్లా, కానీ ఉన్న ఆస్తులను ఆయకరం పెట్టి తాకట్టు పెట్టుకుని సినిమా టికెట్ కొని అభిమానాన్ని ప్రదర్శించుకుంటే నష్టపోయేది మీరు. వాళ్ళేమి పెద్ద నాయకులంతా బ్రహ్మాండంగా ఉన్నారు, వాళ్ళు బాగా ఉన్నారు. కాబట్టి ప్రేక్షకులు కూడా, ముఖ్యంగా అభిమానులు కూడా ఆలోచించండి. ఈ నాయకుల్ని డిమాండ్ చేయాల్సింది, మీ సినిమాను మేము ఆదరిస్తున్నప్పుడు రేటు తగ్గించండి అని అడగాల. రేటు పెంచితే మేము పోతామనే ఆ ధోరణి వల్ల ఇట్లాంటి ధోరణులు ఇంకా వికృతంగా మారుతాయి. రైట్. పురుషోత్తమ్ రెడ్డి గారు మీరేమంటారు? కొమ్మిడి గారు, బేసిక్ గా సినిమా రంగంలో జరుగుతున్న అనేక పొరపాటును సరిదిద్దే ప్రయత్నం జగన్ గారు ఒక సాహసం చేశారు. ఆ సాహసంలో ప్రధానమైంది సినిమా రేట్ల ధరలు. ఎందుకు జోక్యం చేసుకోవాలనుకున్నారు? ఈరోజు పలుకుబడి ఉన్నాళ్ళు పెద్దలు ఒక 5-6 మంది ఉంటారు. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చోని వాళ్ళ సినిమాలు ఏముంటే అవన్నీ అన్ని సినిమాల్లో రిగ్గింగ్ లాగా ఇంకో సినిమా ఆడలేరు. ఇట్లా చేయడం వల్ల చిన్న సినిమాలు పాడైపోతున్నాయి, సినిమా పరిశ్రమ దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో జగన్ గారు పైపెచ్చు అకౌంటబిలిటీ తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేశారు. అకౌంటబిలిటీ అంటున్నా, అదేంటంటే రేట్లు పెంచుకోండి, మీరు ఎంత పెట్టుబడి పెడతారో దాని ఆధారంగా రేట్లు పెంచుకోండి. ఎందుకంటే పైరసీ వచ్చేస్తాను కాబట్టి. ఇప్పుడు ఉదాహరణకు 100 కోట్లు ఉంటారు, ఫస్ట్ షోలో పెట్టుకోండి. దానివల్ల ఏం లాభం అవుతుంది? నిజానిజాలు బయటకు వస్తాయి. అసలు హీరోలు, దర్శకులు 2-3 మొత్తం డబ్బులు తినేస్తున్నారు. సమస్య అది. 100 కోట్లు సినిమా అంటారు, దాంట్లో హీరో ఒక 50 కోట్లు, హీరోయిన్కి ఒక 20 కోట్లు, డైరెక్టర్కి ఒక 30 కోట్లు ఇచ్చేసి ఫినిష్ చేసేస్తారు. సినిమా ఏం పెట్టుబడి పెట్టరు. దాని ఫలితం ఏంటి? డబ్బులు సంపాదించుకోవాలి. కాబట్టి ఇప్పుడు రేపు జగన్ గారు చెప్పినట్టుగా అవన్నీ బయటకు వచ్చాయనుకోండి, ఫస్ట్ వీళ్ళు రేట్లు తగ్గించుకుంటారు, సినిమా ఖర్చు పెరుగుతుంది. అప్పుడు నిజంగా డబ్బు పెట్టిన సినిమాకి రేట్లు పెంచుకునే వేసులు పట్టించాడు. ఎక్కడ దానివల్ల ప్రభుత్వానికి జిఎస్టీ ఇది ఆదాయం పెరుగుతుంది పన్ను రూపంలో. దాంతోపాటు 30% ఏపీలో తీయండి అని అడిగితే కూడా వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది, వాళ్ళు ఒప్పుకోరు. అదే తప్పే ఉంది దాంట్లో, ఏపీని వదిలేస్తారు అట్లా. ఇప్పుడు ఏపీలో తిరుపతిలో షో ఉంటుంది, తిరుపతి సన్నివేశం ఉంటుంది, కానీ పోయి ఆడ రామోజీ లేకుండా సెట్టింగ్ వేస్తారు. అది తిరుపతిలో తీసిన వాళ్ళకి ఉపాధి వస్తుంది కదా. పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నేపథ్యం కలిగిన సినిమాను కూడా అమెరికాలో తీస్తారు సెట్లు వేసి. ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో తీస్తే? ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్ గారు పెట్టిన లాజిక్ ఏంటంటే, మేము 60% సినిమా చూస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, సో 60% మాకు ఆదాయం కూడా రావాలి, ప్రభుత్వానికి రావాలి, ప్రజలు పెరగాలి.
జగన్ గారు పరిశ్రమక విధానాలు అదే చూసినాడు. మేము త్యాగం చేస్తున్నప్పుడు, మేము పెట్టుబడి పెట్టినప్పుడు దీనికి ఆ రోజు చెప్పింది నేను పవన్ కళ్యాణ్ గారు, మీరెవరు, డబ్బు మాది, నిర్ణయం మాది, మీరెవరు అన్నారు. మరి మీరెవరన్నా ప్రభుత్వం అడగచ్చు, మీరు ఎందుకు జీవోలు ఇప్పించుకున్నారు? ఇప్పుడు వర్తించదా? ప్రభుత్వం ఎవరండి, మా పాటి మేము తీసుకుంటాం సినిమా అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు జీవోలు ఎందుకు ఇప్పించుకున్నారు? కాబట్టి అధికారాన్ని ఉపయోగించుకున్నారు, విలువలు పాటించట్లేదు. గతంలో ఎప్పుడు చూడలేదు కదా, మంత్రులు బ్యానర్లు పట్టుకుని ఫోన్లో వేసి సక్సెస్ చేయాలని చెప్పే ప్రయత్నం. అభిమానుల్ని కొల్లగొట్టడమే కదా జనసేన వాళ్ళని కొల్లగొట్టడం. ఒక సామెత ఉంది, నమ్మిన వాళ్ళని మనం ఏమైనా చేయగలం తప్ప నమ్మని వాళ్ళని మీరేం చెప్తారు. కాబట్టి ఆయన అభిమానులు నమ్ముతున్నారు కాబట్టి 1000 రూపాయలు పెట్టాడు. మీ నమ్మని వాళ్ళు మిమ్మల్ని మీరు మనం చెప్తే మనం విన్నాం కదా. ఆయన నమ్మిన వాళ్ళే ఫస్ట్ షో కాబట్టి ఎక్కువ డబ్బులు పెట్టారు. సినిమా మీద నమ్మకం లేనప్పుడు ఏం చేస్తారంటే మొదటి షోలోనే మొత్తం డబ్బులు వచ్చేవాలి. అది 150 రూపాయలు 150 రూపాయలు కూడా ఒరిజినల్ టికెట్ల మీద పెంచారట కదా. అన్నిట్లో అన్ని రకాల టికెట్లు పెంచేశారు. ఇదేమవుతుందంటే చివరకు నమ్మిన వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. సరే, వాళ్ళకి మా ఇష్టమై ఇబ్బంది పడుతున్నాం, మా ఇష్టం పవన్ కళ్యాణ్కి మేము డబ్బులు ఇచ్చుకుంటాం అంటే ఇచ్చుకోనివ్వండి, మనకేం అభ్యంతరం లేదు. కానీ ఓవరాల్గా చూసినప్పుడు వస్తున్నటువంటి విమర్శలు ఈ చివరికి సినిమా ఇండస్ట్రీ వాళ్ళే విమర్శించే పరిస్థితికి వెళ్ళింది. అది మీరేమంటారు రాజశేఖర్ గారు? సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా గతంలో చాలా ఫెయిల్ అయినాయి. ఫెయిల్ సినిమా సక్సెస్ అవ్వాలనే కోరుకుందాం. గతంలో ఫెయిల్ అని ఇప్పుడు కూడా అదే డౌట్ వాళ్ళకు ఉంది. డౌట్ ఉందంటారా? వాళ్ళకి ఆ డౌట్ ఉంది. ఈ పిక్చర్ కూడా ఉంటుందో పోద్దో తెలియని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఓజీ సినిమా ప్రీమియర్ షో 1000 రూపాయలు పెట్టడం అనేటువంటిది ఇది మొట్టమొదటిసారిగా జరిగినటువంటిది. ఇంతకుముందు 1000 రూపాయలు అసలు ఎక్కడ పెట్టలేరు, మనం వినలేదు. 1000 రూపాయలు పెట్టడం అనేటువంటిది అంటే ఇప్పుడు గతంలో ఏం జరిగిందంటే చిరంజీవి గారు టీం సినిమా హీరోస్ అందరూ కలిసి చిరంజీవి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని జీవో కూడా విడుదల చేయడం జరిగింది. అది ఏంటంటే ఇప్పుడు బడ్జెట్కి సంబంధించి సినిమా బడ్జెట్ 100 కోట్ల రూపాయలు దాటితే 50 రూపాయలు పెంచుకోవచ్చు అనేటువంటిది ఒక జీవోలో ఇచ్చారు. అలాగే మరి 150 కోట్ల రూపాయలు దాటితే 100 రూపాయలు పెట్టుకోవచ్చు అని మరి జీవో విడుదల చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు RR సినిమా ఉంది, దానికి 100 కోట్ల రూపాయలు దాటింది, 100 రూపాయలు పెంచుకోవడానికి దానికి ఒక అవకాశం ఇచ్చారు. అది ఎందుకంటే దాని బడ్జెట్ 150 కోట్లు దాటింది కాబట్టి. సో అలాగే ఇప్పుడు జిఎస్టీ అయిందండి, ఇప్పుడు అలాగే జిఎస్టీ ఎంత ఖర్చు అయితే అంత మళ్ళీ రిటర్న్ చేయడానికి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే సినిమా పరిశ్రమ కూడా అంత హర్షించింది ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని. కానీ ఈరోజు మరి జీవోలు ఇచ్చేటువంటి అవకాశం లేదా వెసులుబాటు లేదా అధికారం వాళ్ళకు ఉందని చెప్పేసి ఇష్టరాజ్యంగా జీవోలు ఇచ్చుకుంటున్నారు. ఇప్పుడు అల్టిమేట్గా ఇప్పుడు ఇచ్చినటువంటి ఓజీ సినిమాకి ఈయన అభిమానులు అండదండ అదే పునాది నాకు అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు ఇప్పుడు ఎవరండి డబ్బు కట్టేది? ఆయన అభిమానులే కదా. ఆయన అభిమానులే కదా సార్. ఈ కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తుంది? అభిమానులు ఇచ్చే కదా. మరి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వసూలు చేసేటువంటి కార్యక్రమాలు వీళ్ళు వందల కోట్లకు పడగలెత్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. అంటే వాళ్ళ అభిమానుల్ని పవన్ కళ్యాణ్ గారు సొమ్ము చేసుకుంటున్నాడు అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసుకుంటున్నానికి ఇది ఒక నిదర్శనం సార్. రైట్. వెంకట్రావు గారు గుంటూరు నుంచి. వెంకట్రావు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులు పెట్టి 1000 రూపాయలు పెట్టి కొనుక్కుంటే టికెట్ వాడికి 10 కిలోలు బియ్యం వస్తుంది సార్. ఒక చిన్న ఫ్యామిలీ మెయింటైన్ అయిపోద్ది నెలకి. ఒక 10 కిలోలు ఈ రోజు బియ్యం 1100 వస్తుందండి. 1000 రూపాయలు పెట్టి కొనుక్కుంటే టికెట్ ఆ డబ్బులు పెట్టి బియ్యం కొనుక్కుంటే 10 నెలల రోజులు వస్తాయండి బియ్యం. కరెక్ట్. మరి అయినా కూడా కొంతమంది అమ్మాయి ఇంకో 10 రోజుల తర్వాత రేట్లు తగ్గుతాయి కదా, ఎంతో కొంత టికెట్ రేట్లు తగ్గుతాయి వెళ్ళచ్చు. పైగా ఇప్పుడు ఉల్లి రైతు, టమాటా రైతు, ఇప్పుడు మళ్ళీ వరి ధాన్యం రైతులు వాళ్ళందరికీ ఏం మద్దతు ధర రావట్లేదు. కానీ సినిమా ఆయన అడగంగానే ఉప ముఖ్యమంత్రి గారు హోదాలో ఉన్నారు కాబట్టి టక్టకా ఇచ్చేశారనే విమర్శలకు కూడా ఆస్కారం ఇస్తున్నారు. మరి తమిళనాడు, కర్ణాటక ఇటువంటి రాష్ట్రాల్లో ఎందుకు ఈ స్థాయిలో ఇవ్వట్లేదు? మరి ఇవ్వాలి కదా. ఒకప్పుడు నేను గుంటూరు నుంచి ఉయ్యూరు వెళ్ళాను సార్ సినిమా చూడటానికి, జానీ సినిమాకి. ఏ ఊరు? ఉయ్యూరు అండి. ఉయ్యూరు వెళ్ళాము. టికెట్లు
ఉయ్యూరు వెళ్ళేవాడండి. అంత పిచ్చి ఉండేదండి చిరంజీవి అన్న ఇలా. ఈ రోజు వాళ్ళు చేసే దీనికి నాకే ఆశ ఇచ్చుకునే దూరం అయిపోయాను సార్ నేను. అచ్చా, మీరు ఆయన అభిమానం ఉండడం తప్పు కాదు కానీ బట్ వాళ్ళు చేసే ఎక్సెస్ని వాళ్ళు తప్పులు చేస్తే తప్పు చేస్తున్నారని ఖండించే ధైర్యం ఉండాలి. అట్లా మీరు ఆ రకంగా చెబుతున్నారు. నాకు అర్థం కాలే, గుంటూరు నుంచి ఉయ్యూరు ఎందుకు వెళ్ళినట్లు? సినిమాకి వెళ్ళాను, జానీ సినిమా చూడటానికి అవును, వెళ్ళాను. అక్కడికి గుంటూరులో కూడా వస్తుంది కదా. కానీ ఇలా టికెట్ దొరకట్లేదని మా ఓహో, ఫ్రెండ్స్ అందరూ అదే కారణం. పంపిస్తున్నాం. ఓకే, కానీ ఓకే. ఇంకో విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. ఇదే చిరంజీవి గారి గురించి మెడ్రాస్ లో బీచ్ లో పడుకున్నాం సార్ షూటింగ్ ఫంక్షన్కి వెళ్ళి. ఓరు బాబు, ఇదే చిరంజీవి గారి గురించి రాజమండ్రి అత్తకేమో ఫంక్షన్ చేస్తే అల్లు రాజు గారు అప్పుడే 2 లక్షల రూపాయలు ఇచ్చాడు హోమియోపతి హోమియోపతి హాస్పిటల్ కి. ఆ రోజు 2 లక్షలు అంటే ఆ రోజు టాప్ అండి అక్కడ. అవును, ఆ రోజు అంతగానే ఈ రోజు కూడా చిరంజీవి గారు చాలా గౌరవం. జనాలు ఏంటంటే 25,000 రూపాయలు అంటే ఈ రోజు నువ్వు పరిస్థితి అంటే ఒక రోజు కష్టపడిన డబ్బులు 2 రోజులు కష్టపడిన డబ్బులు అడిగి ఆయనకి ఇచ్చేయాలి. ఆయన ద్వారా ఈయన లబ్ధి పొందాలి తప్ప ఈయన ద్వారా లబ్ధి పొందుతున్నాడు అసలు. అది చాలా తప్పు. ఒకప్పుడు ఎంత 50 రూపాయలు టికెట్ అండి, 40 రూపాయలు టికెట్ అండి, 30 రూపాయలు టికెట్ అండి. ఎగబడే వాళ్ళు విజయవాడ వచ్చి గుంటూరు దొరకపోతే విజయవాడ వచ్చారు, విజయవాడ దొరకపోతే గుంటూరు వెళ్ళి. అలాగే ఈ రోజు నాకే ఆయన మీద చాలా దూరం అయిపోతుందండి మనిషి. చూద్దాం మరి. అయినా కూడా ఆయన చంద్రబాబు గారు ఏం చెప్తే అదే వింటున్నాడు కదా, ఆయన కూడా ఆయన ఇష్టం అనుకోండి.